दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 दत्तात्रेय दिगंबरा 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 श्री नृसिंह सरस्वती दिगंबरा 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 दत्तात्रेय दिगंबरा। ఇవాళ ఎంత మహాభాగ్యం అంటే నిన్న పర్లీలో వైద్యనాథ్లో స్వామిని దర్శించుకుని శివుడిని కరింజా అనే ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడ పర్లీలో కూడా శ్రీ నృసింహ సరస్వతి అంటే దత్త సాంప్రదాయంలో శ్రీపాద వల్లభుల తర్వాత మనకి గణగాపురంలో దర్శనమిస్తారు శ్రీ నృసింహ సరస్వతి. ఆ స్వామిని ఆశ్రమం ఒకటి పర్లీ వైద్యనాథ్లో చూసాము. అలాగే మళ్ళీ వారి జన్మస్థలమైన కరింజాకి వచ్చాము. కరింజాలో ఇది వారు జన్మస్థలము, వారు పుట్టిన చోటు. ఈ ప్రాంతాన్ని మనం చూడబోతున్నాం. ఇది వారి స్వగృహం. ఇక్కడ పుట్టారు. ఇక్కడ స్వామిని దర్శించుకోండి. శ్రీ నృసింహ సరస్వతి స్వామి దత్తాత్రేయ అవతారాల్లో దత్తుడి తర్వాత శ్రీపాద వల్లభులు మనకి కురువరపురంలో తెలంగాణలో చూస్తాం. పిఠాపురంలో శ్రీపాద వల్లభులు ఉన్నారు. అలాగే శ్రీ నృసింహ సరస్వతిని మనం గణగాపురంలో దర్శించుకుంటాము. ఆ స్వామి యొక్క జన్మస్థలము, వారి దివ్య చరణాలు దర్శించుకోవచ్చు. అలాగే చూసారా, ఇల్లంతా చూస్తే పాత ఆ రోజుల్లో ఇల్లు. అలాగే స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే వారి గృహంలోకి ప్రవేశిస్తుంటే ఇంకా లోపలికి ఇక్కడ ఉన్నది యాక్చువల్గా వారు పుట్టిన స్థలం ఇది అని చెప్తున్నారు. ఇదిగోండి, ఇది వారు పుట్టిన స్థలం అని చెప్తున్నారు. ఇక్కడ ఫోటోలు పెట్టారు వారు జన్మించినప్పుడు. అలాగే వారు ఆయన ప్రయాణం సాగించారు. ఆ తర్వాత ఇల్లు వదిలేసి యతీశ్వరుడై వెళ్ళిపోయిన దృశ్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి, ఇది మిగిలిన ఈ వాడ అంతా కూడా ఈ విధంగా చక్కగా చాలా మనోహరంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. దీని వెనకాలే అటుపక్కకి మనం వెళ్ళినట్టయితే స్వామివారిది మందిరం ఉంటుంది. అక్కడ దర్శించుకుని ఇక్కడికి వచ్చాం. జై గురుదత్త, జై శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః.